నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. ఇవాళ వచ్చిన ఎన్నికల ఫలితాలను మీరు 2029 లోక్సభ ఎన్నికల ట్రైలర్గా కూడా చూడవచ్చు. 2014 ఎన్నికల్లో 282 సీట్లతో నరేంద్ర మోడీ మొదటిసారి భారీ ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత 2019లో మరింత బలమైన నాయకుడిగా నిలిచారు. కానీ 2024లో భారతీయ జనతా పార్టీ 240 సీట్ల వద్ద ఆగిపోయినప్పుడు ఆ రోజు మోదీ ఒక గాయపడిన సింహంలా కనిపించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలు బీజేపీ ఇక క్షీణత దిశగా వెళ్తోంది అని భావించాయి. బీజేపీ మంచి రోజులు ముగిశాయి అని విమర్శించాయి కూడా. కానీ ఆ తర్వాత జరిగినది చారిత్రాత్మకం. నెక్స్ట్, బీజేపీ ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో అద్భుత విజయాలు సాధించింది. 2024 జూన్లో ఎన్నికల ఫలితాల రోజున మోడీ కొంత నిరాశగా కనిపించిన ఫోటో ఇప్పుడు మళ్ళీ చర్చల్లో ఉంది. ఆ రోజు ఆయనలో ఒక కొత్త సంకల్పం మొదలై ఉండవచ్చని చాలామంది విశ్లేషిస్తున్నారు. ఇక కొత్తగా ఏదో చేయాలి, పెద్దగా చేయాలి అనే ఆలోచనతో బీజేపీ కొత్త వ్యూహం రచించింది అని కూడా భావిస్తున్నారు. ఆ తర్వాత జరిగిన దాదాపు ప్రతి పెద్ద ఎన్నికల్లో బీజేపీ బలంగా తిరిగి నిలబడింది. ఇది దేశ ప్రజలకు ఒక లైఫ్ లెసన్ కూడా. కొన్ని సందర్భాల్లో ఫలితాలు మనం అనుకున్నట్టు రాకపోవచ్చు, కానీ కష్టపడి పనిచేస్తే పరిస్థితులను తిరిగి మార్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 92.47% ఓటింగ్ నమోదైంది. భారత స్వాతంత్రం తర్వాత పశ్చిమ బెంగాల్లో ఇంత భారీ ఓటింగ్ ఎప్పుడూ జరగలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 82% ఓటింగ్ నమోదైంది. అదే 2011లో 84% రికార్డ్ ఓటింగ్తో మమతా బెనర్జీ తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2011కు ముందు పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల పాలన ఉండేది. కాలచక్రం ఎలా తిరిగిందో చూడండి. రికార్డ్ ఓటింగ్తో మమత అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే రికార్డ్ ఓటింగ్తో ప్రజలు ఆమెని అధికారానికి దూరం చేశారు. ఇప్పుడు ఈ ఫలితాల జాతీయ సందేశాన్ని 5 పాయింట్లలో అర్థం చేసుకుందాం మనం. 1. 1977 తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇక 2. దేశంలో వామపక్షాల కమ్యూనిస్టు పార్టీలు ప్రభావం దాదాపు ముగిసినట్టే. ఇప్పుడు దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు లేవనే చెబుతున్నారు. 3. పెద్ద ప్రాంతీయ పార్టీలకు భారీ దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ, అలాగే డిఎంకే పార్టీలు ప్రభావంపై బ్రేక్ పడినట్టు కూడా మనకు కనిపిస్తోంది. ఇక ఒడిశాలో బీజూ జనతాదళ్ ఇప్పటికే ఓడిపోయింది. బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ బలహీనంగా ఉంది. ఇంకా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకు దెబ్బ తగిలింది, పెద్ద దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విభజనలతో బలహీనపడ్డాయి. ఇక 5th పాయింట్ ఏంటి అంటే, ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిపోతుండగా ఒకప్పుడు పెద్ద జాతీయ పార్టీగా ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా బలహీనపడుతోంది. దీంతో 2029లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే శక్తి ఎవరు అనే ప్రశ్న ముందుకొస్తోంది ఇప్పుడు. ఇక హిందుత్వం, జాతీయవాదం వర్సెస్ ప్రాంతీయ అస్మిత అనే చర్చ కూడా బలహీనపడుతోంది అని విశ్లేషకులు ఇప్పుడు చెప్తున్నారు. మరొక ఆసక్తికర విషయం ఏమిటి అంటే, ప్రతి ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా కనిపిస్తోంది ఇప్పుడు. ఇది 2029 ఎన్నికలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.